తీసిందే ఒక లవడోలో మూవీ, చెత్తబుగ్లో మూవీ, మళ్ళీ తిరిగి నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు నువ్వెవడ్రా నెగిటివ్ రివ్యూ ఇస్తావు, మూవీ చూసావా లేదా, నీ ఇంటికి వచ్చి కొడతాను, గుద్ద పగిలిపోద్ది, ఏందండి ఇది? మళ్ళీ మెయిల్ పంపించి బెదిరిస్తున్నారు అనమాట. ఒకసారి వాళ్ళు పంపించిన మెయిల్ చదువుదాం చూడండి. నాకు ఈ మెయిల్ పంపించింది ఇక్కడ చూడొచ్చు, srirawar@gmail.com అనుకుని ఉంది. వీళ్ళైతే నాకు పంపించారు. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్లో కూడా చూడొచ్చు, ఫ్రమ్ srirawar@gmail.com టు సాయి మూవీ టాక్స్. ఇది నాది మెయిల్ అనమాట, సాయి కుమార్ పత్రిక @gmail.com. 5 ఆగస్ట్ అంటే ఈరోజే 9:30 AM అయితే పంపించారు. అండ్ నేను అనుకున్నా ఏంది ఇది కొత్తగా ఉంది మెయిల్, ఇది ఎవరో ఫేక్ మెయిల్ గల పంపించారు అనుకుంటున్నాను నేను, ఎవరో ఫేక్ మెయిల్ క్రియేట్ చేసి. తర్వాత నేను ఇక్కడ యూట్యూబ్లో శ్రీకాంత్ రెడ్డి ఆసం అనుకుని ఛానల్ అయితే ఉంది, మన శ్రీకాంత్ అన్నది. అండ్ ఇక్కడికి వెళ్ళి నేను ఈ డాష్ బోర్డ్లో, ఇదిగోండి డాష్ బోర్డ్లో నేను క్లిక్ చేసి చూస్తే ఇక్కడ srikanthrawar@gmail.com అనుకుని ఉంది. వీళ్ళైతే నాకైతే పంపించారనమాట ఈ మెయిల్ని అయితే. వీళ్ళు ఈ జీమెయిల్లో నాకేమని పంపించారంటే ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి, చదువుదాం. అండ్ నీ ఛానల్లో పెట్టిన లారీ మూవీ రివ్యూని డిలీట్ చేయరా, నువ్వు మూవీ చూడకుండా ఎలా రివ్యూ చెప్తావు, మూవీ చాలా బాగుంది, సూపర్ హిట్, నువ్వెవడు ఫ్లాప్ అని చెప్పడానికి దమ్ముంటే నువ్వు ఒక మూవీ తీసి మాట్లాడు, నీ రివ్యూస్ మూసుకొని లారీ చాప్టర్ వీడియోస్ని డిలీట్ చేయి, లేకుంటే పగిలిపోద్ది, నీ ఇంటికి వచ్చి కొడతా. ఇది నాకైతే వాళ్ళు పంపించిన మెయిల్ అయితే. వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను. నేను చూసిన థియేటర్ టికెట్స్ కూడా నేనైతే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకుని రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళైతే పల్లగొన్నారనమాట, నాకు మరి రిప్లైనే ఇవ్వలేదు. అండ్ ఇదే మెయిల్ ఒక నలుగురికి అయితే వచ్చాయి. ఈ మూవీ రివ్యూ అయితే ఎవరు చూడలేదు, ఎందుకు ఈ మూవీ ఎవరు చూస్తారులే అనుకుని. మూవీ చూసింది వచ్చేసరికి ఫ్యూటిగడి మీడియా ఒకటి, నెక్స్ట్ రావణ్ ఫర్ యూ అండ్ సినిమా మైండ్స్ అనుకుని ఏదో నాలాగే చిన్న ఛానల్, అండ్ నాకొకరికి మొత్తం నలుగురికి అయితే ఈ మెయిల్ అయితే పంపించడం జరిగింది. నేను వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు సేమ్ మెయిల్ మాకు కూడా వచ్చింది బ్రో, వాళ్ళు ఏం చేస్తారులే అనుకుని నాకైతే చెప్పారు. అండ్ అప్పుడు ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. నాకు ఈ మెయిల్ మార్నింగ్ 9:30కి అయితే పంపించారు, ఈ రోజు ఆగస్ట్ 5వ తారీఖున. ఒకవేళ ఇదే మూవీకి పెద్ద పెద్ద ఛానల్స్ అయితే ఉన్నాయండి మన తెలుగులో, తాయ్ వ్యూ, మహిదర్ వైబ్స్, మూవీ మ్యాట్స్, ర్యాట్ ప్యాట్ చెక్ అండ్ బార్బెల్ పిచ్ మీటింగ్, పూల చొక్క, వీళ్ళందరూ పెద్ద పెద్ద రివ్యూవర్స్ అనమాట. వాళ్ళు కానీ ఈ మూవీకి వెళ్ళుంటే ఎప్పుడో మూసేసేవాళ్ళు మూవీని, వాళ్ళు చెప్పే రివ్యూస్ కి. అండ్ మేము ఇంకా కొంచెం అప్రిషియేట్ చేసాము. నేను మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ లో మూవీ గురించి మాట్లాడుకుందాం, కాకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీకాంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన సొంతంగా 2 కోట్ల బడ్జెట్ పెట్టి మూవీ తీశారంటే అది నార్మల్ విషయం కాదు. ఇలాంటి వాళ్ళని చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుని ఇండస్ట్రీలోకి వస్తారని మేము అప్రిషియేట్ చేసి తర్వాత మూవీ గురించి మాట్లాడాం. మూవీ బాగాలేదు, మూవీ ల్యాగ్ అయిపోయింది, 3 అవర్స్ 3 minutes ఉంది మూవీ, అది 2 hours చేసి ఉంటే బాగుండేది అని చెప్పాం. దానికి ఇట్లా మీరు ఈ రివ్యూ చూసి మాకు మెయిల్ పంపించడం ఇది కరెక్ట్ వే కాదు. అండ్ ఆ రివ్యూ చూసిన వాళ్ళు కూడా చాలా మంది కామెంట్ లో నువ్వు ఎవడరా నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి అంటే, వాళ్ళు వెళ్ళి మూవీ చూడరు. వాళ్ళు మూవీ చూడడానికి కూడా పక్కన థియేటర్స్ లో ఎక్కడ లేవు, ఓన్లీ ఈ హైదరాబాద్ లో ఉన్న 95 థియేటర్స్ లోనే ఈ మూవీ అయితే ఆడుతుంది. వాళ్ళు ఎవరు మూవీ అయితే చూడరు కానీ వచ్చి మళ్ళీ కామెంట్లు అయితే పెడుతూ ఉంటారు. అండ్ ఇది కరెక్ట్ వే అయితే కాదు. మూవీ బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్పాము. ఇప్పుడు నేను ఇప్పటి వరకు 3 రివ్యూస్ అయితే చేశాను నా ఛానల్లో, బడ్డీ అండ్ తిరగబడరా స్వామి అండ్ ఇదొకటి లారీ చాప్టర్ 1. మూడింటికి నెగిటివ్ రివ్యూలే ఇచ్చాను. 3 మూవీస్ నాకైతే నచ్చలేదు, నెగిటివ్ రివ్యూలు ఇచ్చాను. వాళ్ళెవరు నాకేం మెయిల్స్ ఇలాంటివి పంపించలేదే, మీరెందుకు ఇలాంటివి పంపిస్తున్నారు నాకు అర్థం కాదు కానీ. అండ్ యూట్యూబ్ లో ఇంకా ఫేక్ రివ్యూలు అయితే చెప్పిస్తున్నారు అనమాట డబ్బులు ఇచ్చి. వాడెవడో చూడండి ఈ తమ్నైల్లో 100 కోట్ల బొమ్మ అంట, ఇది ఎక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసింది మూవీ, ఇలా ఫేక్ రివ్యూలు చెప్పిస్తున్నారు. ఇలా అయితే మీరు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో నెక్స్ట్ మూవీ తీస్తే అసలు ఎవడు డేకడు. ఇది కరెక్ట్ వే అయితే కాదు. అండ్ దీని మీద ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.